కేసీఆర్ వెంట్రుక కూడా రేవంత్ పీకలేరట. ఎందుకు కేసీఆర్ వెంట్రుక తీసుకొని ఏం చేస్తారని నాకు అర్థం కాదు. కేసీఆర్ వెంట్రుక రేవంత్ రెడ్డికి ఎందుకు, తెలంగాణ ప్రజలకి ఎందుకు? మీ వెంట్రుకలతో మాకు పనే లేదు. మీరు సంపాదించిన సొమ్ము కక్కాలే. మీరు సంపాదించిన సొమ్ము, మీరు దోపిడీ చేసిన సొమ్ము తెలంగాణ ప్రజలకు కావాలి. మీ వెంట్రుకలు మాకెందుకండి బాబు? మీ వెంట్రుకలు మాకెందుకు? మీ వెంట్రుకను అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి, ఏదో డ్రగ్స్ అది ఇదని. ఆయన మీ వెంట్రుకను అడుగుతున్నాడు. ఆయనకి ఇవ్వండి మీ వెంట్రుకలు ఏమన్నా ఉంటే. తెలంగాణ ప్రజలు మీ వెంట్రుకలు, మీ 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 మొఖాలు, మీ తలకాయ వండుకొని తినడానికి ఎవరు అడుగుతలేరు. మీరు వివిధ ప్రాజెక్టుల ద్వారా అవినీతి సొమ్ముని పెద్ద ఎత్తున దోపిడీ చేసిరు. ఇప్పుడు నువ్వు ఆయన చెప్పు, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీడు 150 కోట్ల పైన ఎట్లా సంపాదించాడు? కేటీఆర్ చెప్పమని, ఆన్సర్ చెప్పమని. 15,000 కోట్ల పనులు వీడి ఆధ్వర్యంలో నడిస్తే దాదాపు వీడి సంపాదించిన సొమ్ము దాదాపు 150 కోట్ల పైన. ఎట్లొచ్చింది వీడికి ఆస్తి? దీనికి చెప్పరాదు నీ వెంట్రుకలు, నీ కథ, ఇవన్నీ ఎందుకు? నీకు రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఉంటే మీరు తన్నుకోండి, నీళ్ళేని బాయిల దూకి సావండి, మాకు సంబంధం లేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది జరిగిన అవినీతి సొమ్ముని రేవంత్ రెడ్డి కక్కిస్తాడా, కక్కించడా? తిన్నది ఒప్పుకొని మీరు ప్రజలకు ఇస్తారా, ఇవ్వరా? ఇదే ప్రజలు వెయిట్ చేస్తున్నది. ఆయన ఒక చిల్లర ముఖ్యమంత్రి అట, మంత్రులకు శాఖలు ఇచ్చే అధికారం లేనోడట. 2018లో మీ నాయన గెలిస్తే 6 నెలల దాకా సీఎం డిప్యూటీ సీఎంఏ నడిచిందయ్యా మీ వ్యవహారం అంతా. జనాలు ఓడగొడితే 17 ఎంపీ సీట్ల నుంచి 9 సీట్లకు పడిపోయారు. మీరు గుర్తులేదా చరిత్ర? నీకు చరిత్ర తెలియదు, ఆ వెనకాల ఏం జరిగిందో తెలియదు. మీ నాయన ఏం చేసి నువ్వేం చేసినావు మర్చిపోతారు. మీరు ఏదో ఒకటి మాట్లాడతారు, పార్టీని అడ్డంగా ఇరికిస్తారు. దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట కుట్రలట. రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని రాక్షసానందం పొందడం రేవంత్ నైజం. ఆయన గురువునే కేసీఆర్ తరిమేశారు. కాంగ్రెస్ను బజారులో నిలబెడతాం కేటీఆర్. మరి మీ నాయనని కూడా తరిమేసిరు కదా జనం. మీ నాయనని కూడా 2 సార్లు ముఖ్యమంత్రికి చేసి మొత్తం తిని మేస్తే మిమ్మల్ని కూడా తరిమేసిరు కదా. తెలంగాణలో ఉన్నారు, ఇంకా తెలంగాణ నుంచి తరమలే. నువ్వు ఆన్సర్ చేయాల్సింది పొలిటికల్ విమర్శలు కాదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా, ఇట్లాంటి ఇంజనీర్లు ఎట్లా సంపాదించిర్రు చెప్పాలి. మీరు దానికి ఆన్సర్ చేయాలా.